కర్మ ధ్యాన అనుభవాలు. న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ వంశీ గారి క్లాసులు విని కర్మ సిద్ధాంతంపై అవగాహన కల్పించుకొని ప్రాక్టికల్గా కర్మ ధ్యానం సాధన చేసి తమ సమస్యలను అనారోగ్యాలను తామే స్వయంగా నయం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది. వారిలో కొంతమంది అనుభవాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము. సమస్య నంబర్ 1. నా పేరు రమేష్. మాది విశాఖపట్నం. నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు గత 5 సంవత్సరాలుగా మెడనొప్పి ఉండేది. ఎంతమంది డాక్టర్లను కలిసినా, ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. ఎప్పుడూ మెడకు ఒక బెల్ట్ వేసుకొని ఉండేవాడిని. ఒకరోజు మాస్టర్ వంశీ గారి ధ్యానం క్లాస్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. మనం ఏదైనా బాధను అనుభవిస్తుంటే దానికి గతకాలపు కారణం ఒకటి ఉంటుందని, దానిని మనం కర్మ ధ్యానం చేసి తెలుసుకోవచ్చని చెప్పారు. నాకు అది ఎంతో నచ్చింది. తెల్లవారుజామున 3 గంటలకే లేచి కాసేపు ధ్యానం చేశాను. కళ్ళు తెరవకుండానే మనసులో, మాస్టర్స్, నేను మెడనొప్పితో బాధపడుతున్నాను. అంటే గతంలో ఎప్పుడో ఎవరినో బాధించాను కనుక దయచేసి గతంలో నేను చేసిన హింసను చూపించండి అని కోరుకొని మరీ కొంతసేపు ధ్యానం చేసి నిద్రపోయేవాడిని. అలా కొన్ని రోజులు చెయ్యగా నాకు 15వ రోజు ఒక కల వచ్చింది. నేను గతంలో ఒక కుక్కను ఒక దుడ్డు కర్రతో మెడ మీద కొట్టి చంపాను. అది ఎంతో స్పష్టంగా కనిపించింది. అది చూడగానే నాకు ఎంతో బాధ కలిగింది. నేను ఒక జీవిని గతంలో ఎంతో హింసించానని అర్థమయ్యింది. తర్వాత ధ్యానంలో కూర్చొని ఆ కుక్కను క్షమించమని కోరమన్నాను. ఇంకెప్పుడు ఏ జీవిని హింసించను అని, మాంసాహారము తినను అని మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఎంత విచిత్రం అంటే 30 రోజుల తర్వాత నా మెడనొప్పి మాయమయ్యింది. ఇది నిజంగా నా జీవితంలో జరిగిన ఒక పెద్ద మిరాకిల్. మాస్టర్స్కి మాట ఇచ్చినట్టు ఆ రోజు నుండి నేను మాంసాహారం పూర్తిగా మానివేశాను. రెండవ సమస్య. నా పేరు రాజేశ్వరి. మాది నెల్లూరు. నాకు గుండె జబ్బు ఉండేది. బైపాస్ సర్జరీ చేశారు. సుమారు 3 లక్షలు ఖర్చు అయ్యింది. కానీ ఇంకా సమస్య తీరలేదు. గుండె నరాలు పనిచేయడం లేదు. మరో 5 లక్షలు ఖర్చు ఉంది అన్నారు డాక్టర్లు. నాకు చావు తప్ప వేరే దారి దొరకలేదు. ఒకరోజు నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ ప్రక్కన ఒక సాయిబాబా గుడిలో కూర్చొని ఎంతో వేదనతో, దిగులుతో సాయినే చూస్తూ ఉన్నాను. పక్కనే ఉన్న సాయి ధ్యాన మందిరం నుండి మైక్లలో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరో ప్రవచనం చెప్తున్నారు. మనకెందుకులే అనుకుంటూ, బాబా నన్ను కాపాడు, కరుణించు అనుకుంటూ సాయి వైపే చూస్తూ కూర్చున్నాను. దానికి సమాధానం అన్నట్లు నిన్ను నీవే కాపాడుకోవాలి అంటూ గంభీర స్వరం మైకు నుండి వినిపించింది. అది పట్టించుకోకుండా ఆ బాధల నుండి నీ శక్తితో బయటపడేయి బాబా అనుకుంటున్నాను. వెంటనే మైకులో మీ శక్తి మీ వద్దే ఉంది అంటూ మళ్ళీ మాటలు వినిపించాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇతను ఎవరు? నా సమస్య చదివినట్లే మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఆ మందిరం వద్దకు వెళ్ళి అతన్నే చూస్తూ ఆ మాటలు వింటూ కూర్చున్నాను. అతని ప్రసంగం ధారాళంగా గంటసేపు సాగింది. నన్ను నేను మైమర్చిపోయాను. అన్ని సమస్యలకు సమాధానాలు మన వద్దే ఉన్నాయి. మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలం అంటూ చెప్పిన అతని మాటలు నాకు చాలా నచ్చాయి. అతను వంశీ మాస్టర్ అని తర్వాత తెలిసింది. వారు చెప్పిన కర్మ ధ్యానం ఇంటికి వెళ్ళి మొదలుపెట్టాను. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు లేచి ధ్యానం చేయటం, గుండె జబ్బుకు కారణం తెలియచేయమని బాబాని కోరుకోవడం, ధ్యానంలో అలా నిద్రపోవడం చేశాను. ఇలా 40 రోజులు చేశాను. ఒకరోజు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో పిల్లలు ఆడుకుంటున్న ఒక కుందేలును నేను పట్టుకొని ఎవరికో ఇచ్చి దాన్ని కోసి వండమన్నాను. దాన్ని కోస్తుంటే దాని గుండె ఎంతో అందంగా కనపడింది. దాన్ని పీకి నా పిల్లలకు రుచిగా వండి పెట్టాను. వెంటనే మెలకువ వచ్చింది. అంటే గత జన్మలో ఒక కుందేలు బ్రతికి ఉండగానే గుండెని పీకాను. ఎంత దారుణంగా ప్రవర్తించాను. నాకు గుండె జబ్బు దాని వలననే వచ్చింది అని అర్థమైంది. ఒక ప్రాణి యొక్క గుండెను నిర్దాక్షిణ్యంగా చిదిమేశాను. నా గుండె బాధ అనుభవిస్తున్న ప్రతిసారి గుండె యొక్క విలువ తెలుసుకోవాలని, నేను గుండె జబ్బును ఇష్టపూర్వకంగా ఎంచుకువచ్చానని నాకు నేనే తెలియజెప్పుకున్నాను. తర్వాత ధ్యానంలో కూర్చొని ప్రకృతికి క్షమాపణ చెప్పాను. ఆ కుందేలును కళ్ళ ముందుకు తెచ్చుకొని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకున్నాను. అలా కొంతకాలం గడిచాక డాక్టర్లు దగ్గరకు వెళ్ళి పరీక్షించుకున్నాను. ఆయన మీకు ఇక ఆపరేషన్ అక్కర్లేదు, మీ గుండె నరాలు పనిచేయటం మొదలుపెట్టాయి, మీరు మందులు వాడితే చాలు అన్నారు. నేను ఇప్పుడు ఆ మందులు కూడా వాడటం లేదు. ఆ గుండె నొప్పి ఎక్కడికి పోయిందో. బాబాకి ఆత్మ ప్రణామాలు. వంశీ మాస్టర్కి శతకోటి కృతజ్ఞతలు. 3వ సమస్య.
నా పేరు సక్కుబాయి. మాది కృష్ణా జిల్లా గుడివాడ. నా శరీరమంతా చిన్న చిన్న పుళ్ళతో ఉండేది. డాక్టర్స్‌ని చూపిస్తే ఇది చాలా అరుదైన చర్మ వ్యాధి అంటూ ఏవో మందులిచ్చారు. కానీ అవి పని చెయ్యలేదు. చలికాలమైతే చర్మం పుండుపడి చీము కారుతూ చాలా అసహ్యంగా ఉంటుంది. చాలా అలాంటి సమయంలో గుడివాడ కృష్ణా మందిరంలో భగవద్గీత యజ్ఞం జరుగుతుంది అని చెప్తే ఆ క్లాస్ విందామని వెళ్ళాను. ఆ క్లాసులో వంశీ గారు కర్మ అనే అంశంపై చెప్తున్నారు. ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా అనుభవిస్తున్నామంటే అది ఎందుకు వచ్చిందో తెలుసుకొని నయం చేసుకునే మార్గం కర్మ ధ్యానం అని చెప్పారు. దీనిని కావాల్సింది ఎంతో నమ్మకం, ఓర్పు అని కూడా చెప్పారు. నేను ఇంటికి వెళ్ళి ఆలోచించాను. నేను ఈ చర్మ వ్యాధితో ఎంతో బాధపడుతున్నాను. ఇది కూడా కర్మ నేనా అన్నా? ఈ కర్మ ధ్యానం చేసి చూద్దాం అనుకొని ఎంతో నమ్మకంతో కర్మ ధ్యానం మొదలుపెట్టాను. ధ్యానంలో మాస్టర్స్ని అడిగాను, నేను ఈ వ్యాధితో బాధపడుతున్నాను అంటే గత జన్మలో ఎవరినో బాధ పెట్టాను, దయచేసి నాకు అదేమిటో చూపించండి అని ధ్యానంలో కూర్చున్నాను. అలా రోజు కర్మధ్యానం చేయగా 18వ రోజు ఒక కళ వచ్చింది. అది కళ కాదు, థర్డ్ ఐ విజన్ అని వంశీ మాస్టర్ తర్వాత చెప్పారు. ఆ విజన్లో నేను ఒక మేక లాంటి ప్రాణిని పట్టుకొని బతికి ఉండగా దాని చర్మం ఒలుస్తున్నాను. ఆ జీవి ప్రాణ భయంతో, నొప్పితో అరుస్తూ ఉంది. ఆ జంతువు అర్ధనాదాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నాకు వెంటనే మెలకువ వచ్చింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నాకు అర్థం అయ్యింది, నేను గతంలో ఒక ప్రాణిని ఎంతగా హింసించానో, నా చర్మం కొంత చిట్లగానే ఎంతో బాధపడుతున్నాను, ఆ ప్రాణికి ఎంత వేదన కలిగించాను. మాస్టర్స్ నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఏ ప్రాణికి హింస కలిగించను అని మనస్ఫూర్తిగా ధ్యానంలో కూర్చొని కోరుకున్నాను. అప్పటి నుండి మాంసాహారం వండటం మానివేశాను. ఇది జరిగిన 6 నెలల్లో నా చర్మంపై ఉన్న ఆ పుండ్లు అన్నీ క్రమంగా తగ్గిపోయాయి. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నా కర్మధ్యానం నా జీవితాన్ని మార్చేసింది. నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనేది పరమ సత్యము. 4వ సమస్య. నా పేరు వేణు. మాది హైదరాబాదు. నాకు 2 కాలివేళ్లకు పొక్కులు ఉండి బాగా వాచిపోయి ఉండేవి. తొందరగా నడవటానికి ఇబ్బంది పడేవాడిని. అందరితో కలిసి తిరగలేకపోయేవాడిని. ఒకసారి నాగార్జున సాగర్ వద్ద పౌర్ణమి ధ్యానం జరిగినప్పుడు హైదరాబాద్ నుండి ఒక బస్సు వేసుకొని చాలామంది వెళ్తుంటే నేను వారితో వెళ్ళాను. ఆ పౌర్ణమి వెన్నెలలో అందరూ ధ్యానం చేస్తూ, ఆడుతూ పాడుతూ సరదాగా గడుపుతున్నారు. నేను ఆడుకుందామంటే నా కాళ్ళు సహకరించడం లేదు. ఆ దేవుణ్ణి తిట్టుకుంటూ నిరుత్సాహంగా ప్రక్కన కూర్చున్నాను. వంశీ మాస్టర్ నన్ను గమనించి నా వద్దకు వచ్చి, ఎందుకలా నీరసంగా దిగులుగా ఉన్నావు? అందరూ ఆనందంగా ఆడుతూ పాడుతూ ఉన్నారు, నువ్వు వారితో వెళ్ళి సరదాగా గడుపు అన్నారు. చూడండి మాస్టర్, నేను ఏం పాపం చేశానో ఏమో దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు అంటూ కన్నులు పెట్టుకుంటూ నా సమస్యను వివరించాను. వంశీ మాస్టర్ అనునయంగా, ఏం పాపం చేశానో అన్నావు కదా, దాని నీకే నువ్వే తెలుసుకో అన్నారు. ఎలా తెలుసుకోవాలి అన్నాను. వంశీ మాస్టర్ కర్మధ్యానం గురించి వివరించారు. నీ సమస్యకు కారణం నీకు మాస్టర్స్ చూపిస్తారు అన్నారు. అయితే నాకు గతంలో ఎప్పుడూ ఒక కల వచ్చేది. అది ఏమిటంటే ఎవరివో 2 కాళ్ళు కనిపిస్తాయి. అవి 2 బాగా దెబ్బలతో, గాయాలతో ఉంటాయి. 22 రాళ్ళు తగిలించు అనే మాటలు వినిపిస్తూ ఉండేవి. బహుశా నా కాళ్ళకి 22 రాళ్లను తాకిస్తే ఈ పొక్కులు, వాపులు తగ్గిపోతాయేమో అనుకుంటున్నాను. ఆ 22 రాళ్ళు ఏ రాళ్ళో అర్థం కావడం లేదు అని చెప్పాను. వంశీ గారు 2 నీ కళ్ళు మూసుకొని ఆలోచించి ఇలా చెప్పారు. చూడు వేణు, నీకు మాస్టర్స్ మెసేజ్ ఇస్తున్నారు, కానీ అది నీకు అర్థం కావటం లేదు. అది ఏమిటంటే 22 రాళ్ళు తగిలించు అని కాదు, 22 రాళ్ళు తగిలించావు అని చెప్పారు. అంటే గత జన్మలో నేను ఒక వ్యక్తి కాళ్లను 22 రాళ్లతో కొట్టి గాయపరిచి అతన్ని అవిటివాడిని చేశాను. తిరిగి జన్మ తీసుకున్నప్పుడు కాళ్ల విలువ తెలుసుకోవడానికి ఈ సమస్యను తెచ్చుకున్నాను అని అర్థమయ్యింది. తర్వాత ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా ఆ కాళ్లను గుర్తుకు తెచ్చుకొని ఆ కాళ్లకు నమస్కారం చేసి క్షమాపణ కోరుకున్నాను. ఇప్పుడు నా కాళ్ళు, పొక్కులు సంపూర్ణంగా నయమయ్యాయి. నేను ఎంతో చక్కగా నడవగలుగుతున్నాను.
నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఏమిటంటే, మనం అనుభవిస్తున్న బాధలకి కారణం మనమే అని చెప్పడానికి మాస్టర్స్ అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో స్వప్నాలు ఒకటి. కానీ అవి మనకు అర్థం కాక వదిలేస్తున్నాం. ధ్యానం ప్రతిరోజు చేసినట్లయితే అవి మనకు అర్థమవుతాయి. కనుక మనం రోజు తెల్లవారుజామున ధ్యానం చేయాలి. తద్వారా మాస్టర్స్ మెసేజ్‌ను అర్థం చేసుకోగలం. కర్మ ధ్యానం చేసే పద్ధతి. మనకు ఏమైనా శారీరక, ఆర్థిక, కుటుంబపరమైన సమస్యలు ఉంటే అంతా నా కర్మ అని బాధపడతాం. అది మానివేసి గత జన్మల్లో ఎటువంటి దుష్కర్మలు చేశామో తెలుసుకొని మాస్టర్ సహాయంతో వాటిని పోగొట్టుకోవచ్చు. కావాల్సిందల్లా కర్మ ధ్యానం చేసే హాస్టల్ మాస్టర్స్‌తో అనుసంధానం అవ్వడమే. నిద్రపోయే ముందు కాసేపు ధ్యానం చేసి తెల్లవారుజామున మేలుకు రావాలని మాస్టర్స్‌ని కోరుకొని నిద్రపోండి. తెల్లవారుజామున ఏదో సమయంలో మాస్టర్స్ ఖచ్చితంగా నిద్రలేపుతారు. అదే ప్రదేశంలో కళ్ళు 2 మూసుకొని స్థిర సుఖాసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచి కాసేపు ధ్యానం చేయాలి. ఆలోచనలన్నీ శూన్యమయ్యాక మనసులో మాస్టర్స్, నేను ఈ బాధను అనుభవిస్తున్నానంటే ఎప్పుడో ఎవరికో ఇటువంటి బాధే కల్పించాను. దయచేసి దానిని నాకు చూపించండి అని ఆర్తిగా వినయంతో 3 సార్లు మనసులో కోరుకోండి. కళ్ళు తెరవకుండానే మరికొంచెం సేపు ధ్యానం చేసి నిద్రపోండి. అలా ప్రతిరోజు చేస్తే 40 రోజుల్లో ఏదో ఒకరోజు స్వప్న సందేశం అందుతుంది. ఆ స్వప్నంలో మీచే హింసించబడ్డ వ్యక్తి లేదా ప్రాణి కనిపిస్తుంది. తర్వాత ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా మీ వల్ల బాధింపబడ్డ వారికి క్షమాపణ చెప్పండి. మీ క్షమాపణ యొక్క తీవ్రతను బట్టి మీ కర్మ దగ్ధం అవుతుంది. పూర్తిగా శాకాహారమే స్వీకరించండి. మాంసాహారం ఖచ్చితమైన కర్మబంధం. అది మీలో ప్రేమ కవాటాలను మూసివేసే ఆహారం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. పూర్తిగా శాకాహారమే స్వీకరించండి. మాంసాహారం ఖచ్చితమైన కర్మబంధం. అది మీలో ప్రేమ కవాటాలను మూసివేసే ఆహారం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.